ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 36 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, దేవుడు ఇంకను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. చాలామంది అనుకుంటున్నారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడికి నేను ఇష్టం లేదేమో, నేను ఇప్పటికీ చాలా పాపాలు చేసి ఉన్నాను అండ్ అంతేకాకుండా చేసిన తర్వాత దేవుడి దగ్గర రిపెంట్ అయ్యి కూడా అదే పాపం చేస్తున్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టేస్తున్నాడేమో, నన్ను విడిచేస్తున్నాడేమో అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఒకటే, దేవుడు మిమ్మల్ని ఇంకనూ విడిచిపోలేదు. ఇంకనూ మీకు కృపాకాలం దగ్గర ఉంది, అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి, తరుణాలు మీ దగ్గర ఉన్నాయి. ఎంతమంది వాటిని వాడుకుంటున్నారు, ఎంతమంది వాటిని వినియోగించుకుంటున్నారు? ఈరోజు దేవుడు మీతో చెప్పమంటున్న మాట నిజంగా ఒకటే అండి, ఆయన మనల్ని ఎప్పటికీ వదిలిపోడు. మనం ఆయన దగ్గర నుంచి వదిలేసి వచ్చేస్తామేమో, ఆయన వద్దనుకు తృణీకరించి వచ్చేస్తామేమో, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. బైబిల్లో ఈ కథ ఉంటుంది, కథ కాదు ఇది ఇన్సిడెంట్. హోషేయాకి దేవుడు ప్రత్యక్షమై, హోషేయా నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అయితే హోషేయాకి ఫస్ట్లో ఏం అర్థం కాదు, కానీ ఆ హోషేయా దేవుడి మాటకి విధేయుడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి తీసుకుని తెచ్చుకున్నాడు. ఎక్కడ లేని ప్రేమను ఆమె మీద కుమ్మరిస్తూ ఆమెకి ఒక ధైర్యంగా సపోర్ట్గా నిలిచాడు. ఆ వేశ్య మరలా తిరిగి తన ముందున్న ప్లేస్కి వెళ్ళిపోతుంటది. అప్పుడు దేవుడు మరలా హోషేయాకి ప్రత్యక్షమై వెళ్ళి మరలా ఆ వేశ్యని తెచ్చుకో. ఇప్పుడు మన కాలంలో ఇలా ఉంటుంది, కానీ ఆ కాలంలో ఎలా అంటే, ఒక వేశ్య ఎవరి చేతైనా పట్టబడితే ఆ పట్టబడిన వ్యక్తికి ఈ ఎవరైతే తన యజమాని ఉన్నాడో డబ్బులు చెల్లించి మరలా ఆ మనిషిని వెనక్కి తీసుకొని తెచ్చుకోవాలి. చూస్తాడు, ఒక ప్లేస్లో పట్టబడి ఉంటుంది వేశ్య సాంగత్యం చేస్తున్న వాళ్ళు, అంతేకాకుండా అక్కడున్న వేశ్యతో ఉన్న వాళ్ళందరూ పట్టబడి ఉంటారు. స్ట్రైట్గా హోషేయా వెళ్తాడు, వెళ్ళి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా అక్కడ ఇచ్చి ఆమెని తీసుకొని తెచ్చుకుంటాడు. ఆ వేశ్య చాలా ఏడుస్తూ కృతజ్ఞరాలై ఉంటుంది, కానీ అది ఎంతో కాలం నిలవదు. మరలా అదే ప్లేస్కి వెళ్తుంది, మరలా చేసిన తప్పే చేస్తుంది. ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు, మరి మనం కూడా అదే చేస్తున్నాం కదా అంటే, అవును మనం కూడా అదే చేస్తున్నాం, కానీ మనకంటూ ఒక హోషేయా అనేవాడు ఉన్నాడు. హోషేయా వంటి స్వభావం కలిగిన వాడు ఉన్నాడు. మనలో చాలామంది తప్పులు చేస్తూనే వచ్చాం. మనం మనుషులం, తప్పు చేస్తూనే ఉంటాం. అది మన మానవ స్వభావం. అది మనల్ని చనిపోయేదాకా అది మనల్ని విడిచిపెట్టదు. కానీ మన కోసం ఒకడి లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ వెలని పెట్టి కొన్నాడు మనల్ని. ఆయన రక్తం ఎప్పుడు తక్కువ కాలేదు. సో ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడు, వచ్చి నేను చేసే పాపం నేను చూస్తుంటే, లేదా ఒక్కసారి నన్ను వెనక్కి వెళ్ళి నేను చేసిన పాపాలని చూస్తుంటే నాకే విరక్తి వస్తుంది, దేవుడు ఇంకెంత కోపం వచ్చి ఉంటుంది అనుకుంటుండొచ్చు. ఎస్, ఆబ్వియస్లీ దేవునికి కోపం వస్తుంది, ఆయన ఉగ్రత రగులుకుంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నిజంగా ఆయన నమ్మి వెనక్కి తిరుగుతావో ఆయన వేమి గుర్తుపెట్టుకోడు. కానీ అదే యూజ్ చేసుకుని ఇప్పట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు కావాలి దెయ్యము కావాలనే లోకంలో ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు తన నోటి నుంచి ఉమ్మ వేస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా? దేవుడికి దగ్గరగా బ్రతుకుతున్నావా, దెయ్యానికి దగ్గరగా బ్రతుకుతున్నావా, లేదా ఇద్దరం నా వాళ్ళే అంటూ బ్రతుకుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చర్చ్ మెంబర్స్కి, మీ ప్రేయర్ పార్ట్నర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.